నమస్తే ఎడ్ ప్లస్ ఛానల్‌కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో. అందరూ గూడా తెలంగాణ నుంచి ఎవరైతే టీఎస్ టెట్ 2024కి ప్రిపేర్ అవుతున్నారో, మరి వాళ్ళకి సోషల్ స్టడీస్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి సంబంధించి అందరూ గూడా మీ యొక్క ప్రిపరేషన్ చేశారనుకుంటున్నాను. ఇక దగ్గరలోనే మనకు ఎగ్జామ్స్ కూడా రానున్నాయి. ఈసారి ఆన్‌లైన్‌లో రాయబోతున్నారు. సో, ఎలా రాయబోతున్నారని కూడా అందరూ కూడా ఒకసారి మాక్ టెస్ట్ అయితే ప్రాక్టీస్ చేయండి. సో, ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే పీవీక్యూస్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు ఎగ్జామ్‌లలో అడిగినటువంటి ప్రశ్నలు ఏ విధంగా అడిగారు, దానికి సంబంధించి ఎలా ఉన్నాయనేటువంటిది ఇక్కడ క్విక్ రివిజన్ కిందకైతే కొన్ని మీకు ప్రశ్నలైతే తీసుకోవడం జరిగింది. మరి ఇప్పటిదాకా లైక్ చేయకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతీది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయండి. సో, మనం లేట్ చేయకుండా అయితే ఈరోజు కొన్ని ప్రశ్నలైతే చూద్దాం. కర్కాటక రేఖ మీదకు సూర్యుడు ఏ రోజున వస్తాడు? సమాధానం వచ్చేసి జూన్ 21న మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రెండవ ప్రశ్న చూడండి. నైలు నది దేని గుండా ప్రవహిస్తుంది? సహారా ఎడారి. రైట్. మూడవ ప్రశ్న చూడండి. క్లైమోగ్రాఫ్‌లు పటంలో వీటిని సూచించడానికి ఉపయోగిస్తారు. శీతోష్ణ స్థితి. ఇక్కడ మనం మీకు చూపిస్తాను. కొంచెం చిన్నగా చేస్తే మీకు ఐడియా వస్తుంది. దీన్ని చూస్తున్నట్లయితే మనకు ఆప్షన్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ లేదండి డైరెక్ట్ కాబట్టి శీతోష్ణ స్థితి. ఇక్కడ మీకు క్వెషన్ రూపంలో తీసుకొని రావడం లేదు. సో, జస్ట్ క్వెషన్స్ అడిగారు. వాటికి నేను డైరెక్ట్‌గా ఆన్సర్ ఏముందో అది ఇక్కడ పెట్టేసి మీకు టైం వేస్ట్ చేయకూడదు. చివరి మూమెంట్‌లో మీరు జస్ట్ రివిజన్ చేసుకొని ఇలా ఈ మాదిరిగా అడుగుతారని చెప్పేసి మీకు ఐడియా కోసం చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నాలుగవ ప్రశ్న శివాలిక్ శ్రేణిని అస్సాంలో ఇలా పిలుస్తారు. కచార్ కొండలు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ కింద చూద్దాం. చూడండి. స్ సెరామిక్ వస్తువుల తయారీలో ఉపయోగించే ముడి సరుకు ఏది? ఇక్కడ చూసుకున్నట్లయితే ఫెల్డ్‌స్పార్ అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. జస్ట్ మనం ఇక్కడ చూద్దాం. ఫెల్డ్‌స్పార్ అనేటువంటిది మనకు ఈ ప్రశ్నకి సమాధానం అవుతుంది. బౌద్ధ స్తూప గుమ్మటాలను దీనికి ప్రతీకగా భావిస్తారు. విశ్వం. నెక్స్ట్ చూడండి. వాతావరణంలో అదృశ్యంగా ఉండే నీటి ఆవిరిని ఏమని పిలుస్తారు? ఏమని పిలుస్తారు అంటే ఆర్ద్రత. ఆర్ద్రత అని పిలుస్తారు. రైట్. ఆర్ద్రత అని పిలుస్తారు. నెక్స్ట్ ప్రశ్న. నైలు నది ఏ సరస్సు నుంచి పుట్టింది? విక్టోరియా సరస్సు. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే చోళ రాజ్యాన్ని ఈ విధంగా విభజించారు? మండలాలు, వలనాడులు, నాడులు అనేటువంటిది ఇక్కడ ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 10వ ప్రశ్న చూడండి. హైదరాబాదు రాష్ట్రంలో అసఫ్ జాహీ వంశపాలనను స్థాపించిన వారు ఎవరు అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి మరి చూడండి నిజాం ఉల్క్ ముల్క్ అని చెప్పేసి ఈ ప్రశ్నకు సరైన సమాధానం అవుతుంది. మీకు ఇంకా కొంచెం చిన్నగా చేస్తాను. సో, మనకి ఈజీగా క్వెషన్ మొత్తం అంతా కూడా వచ్చేలాగా. రైట్. రైట్. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే నిజాం ఉల్క్ ముల్క్ నిజాం ఉల్ ముల్క్ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. 11వ ప్రశ్న చూసినట్లయితే సుల్తానుల సాంకేతిక పరిజ్ఞానాన్ని, వారి పద్ధతులను పాటించి నిర్మించిన కట్టడం ఏది అన్నట్లయితే పద్మమహల్ అనేటువంటిది ఇక్కడ మనకు పద్మమహల్ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ కొన్ని ప్రశ్నలు. మరి గ్రీకు పదమైన టెక్టాన్ అనగా వడ్రంగి అని చెప్పేసి అర్థము. 13వ ప్రశ్న చూడండి. రబ్బరు పంటకు ఎటువంటి ఉష్ణోగ్రతలు కావాలి? ఇక్కడ చూసుకున్నట్లయితే 25°C ఏదైతే ఉందో దానికంటే కూడా ఎక్కువ మొత్తంలో ఉన్నట్లయితే మనకు రబ్బర్ పంట అనేటువంటిది వస్తుందని చెప్పేసి ఇక్కడ క్వెషన్‌కి సరైన సమాధానము 25 సెంటీగ్రేడ్ డిగ్రీలకైతే ఉండాలండి. రైట్. నెక్స్ట్ చూసినట్లయితే మరి ఏ సంవత్సరంలో ఫ్రాన్స్ గణతంత్ర దేశంగా ఏర్పడింది? చూసుకున్నట్లయితే 1871. 15వ ప్రశ్న చూడండి. అరబ్బులు భారతదేశానికి ఏ సముద్రం మీదుగా ఉండే వ్యాపార మార్గాన్ని మూసివేశారు? చూసినట్లయితే మధ్యధరా
సముద్రం అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రానికి గల లోక్‌సభ స్థానాలు ఎన్ని? అందరికీ తెలిసిన విషయమే కదండీ. సో, ఇది మనకు 17 స్థానాలు ఉంటాయి. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఇక్కడ మరి నెక్స్ట్ చూసినట్లయితే హైదరాబాదు నిజాం ప్రధానమంత్రిని ఏమని పిలిచేవారు అన్నట్లయితే దివాన్ అని పిలిచేవారు. 18వ చూసినట్లయితే కాకసస్ పర్వతాలు ఏ 2 సముద్రాల మధ్యన ఉన్నాయి? చూసుకున్నట్లయితే కాస్పియన్ సముద్రం మరియు నల్ల సముద్రం మధ్యలో అయితే మనకు ఇవి అయితే ఉన్నాయి అన్నమాట, కాకసస్ పర్వతాలు. ఆముక్తమాల్యద గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలు. నెక్స్ట్ చూసినట్లయితే బోనాలు ఊరేగింపులో నాట్యం చేస్తూ తోడు వెళ్ళే మగవారిని ఏమని పిలుస్తారు? చూసినట్లయితే పోతురాజులు అని చెప్పేసి పిలుస్తారు. ఇక్కడ మొత్తం మనకైతే 20 క్వశ్చన్లు చేసాం. ఇక్కడ ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి చూడండి. మరి సిమ్లా సముద్ర మట్టం నుండి ఎంత ఎత్తులో ఉన్నది? ఆన్సర్ 2200 మీటర్ల ఎత్తులో అయితే ఉంది. ఉత్తర అలాస్కా నుండి గ్రీన్లాండ్ వరకు ఉండే ఎస్కిమోల భాష ఏమిటి? ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎస్కిమోల భాష ఏమిటి అన్నట్లయితే మరి ఇన్యుపిక్ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి. ఇక్కడ భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశానికి హాజరైన ప్రతినిధుల సంఖ్య చూసినట్లయితే 72. నెక్స్ట్ ప్రశ్న చూడండి. 24వ ప్రశ్న. దేవుడు ఒక్కడే అన్న సిద్ధాంతంపై ఆధారపడిన విశ్వజనీన మతంలో నమ్మకమున్న సంస్థ ఏది అన్నట్లయితే దీనికి సరైన సమాధానం బ్రహ్మ సమాజం. రైట్. నెక్స్ట్ 25వ ప్రశ్న చూడండి. 25వ ప్రశ్న డైరెక్ట్గా చూసేయండి. దొంగతనం, డెకాయిటీ, లంచగొండితనం, కల్తీ మొదలగునవి ఏ నేరాలుగా చెప్పవచ్చు? చూసుకున్నట్లయితే దీనికి సరైన సమాధానం మరి క్రిమినల్ నేరాలు అని చెప్పవచ్చు. ఇవి మీకు ఎలా అనిపించాయి? మరి ఎవరికైనా ఈ పీడిఎఫ్ కావాలనుకునే వాళ్ళైతే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ సార్ మాకు కావాలని చెప్పేసి కామెంట్ చేయండి. అలాగే మీకు హెల్ప్ఫుల్ అంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి చాలామందికి కూడా. అలాగే మరిన్ని ఇటువంటి క్లాసెస్ కోసం, ఇటువంటి రివిజన్ క్లాసెస్ కోసం మరి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ఇటువంటి మంచి మంచి ప్రశ్నలతో డైరెక్ట్గా మీ టైం వేస్ట్ చేయకుండా అయితే ఇలా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి అందరూ కూడా మీ యొక్క నాలెడ్జ్ని గెయిన్ చేశారనుకుంటున్నాను, కొంత నాలెడ్జ్ని. అలాగే రివైజ్ అయిందని అనుకుంటున్నాను. సో మరి అందరికీ పేరు పేరునైతే ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ క్లాస్లో. అందాక ధన్యవాదాలు. జై హింద్.